తాతతో రప్ప 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 ఇక మరి మన రప్ప రప్ప ముచ్చట్లకు ఇవాళ మరి ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది మా నరసయ్య తాత ఎదురు చూస్తా ఉన్నారు కదా. ఇక ఏం లేదులా ఈ జూన్ నెల సలగుండా ఈ జూన్ నెల ఇక మొత్తం ఇక అంటారు చూడు నెత్తిన కాక శనిదేవుడు కూర్చున్నట్టుగా ఈ జూన్ నెల పాపం పెదమనిషి కేసీఆర్ చుట్టే తిరుగుతుంది ఈ జూన్ నెల. ఎందుకంటే నిలవనే పెదమనిషి విచారణ మళ్ళీ ఇప్పుడు కొడుకు అసలు ఏంది గందరగోళం ఏం నడుస్తుంది తెలంగాణలో అని నరసయ్య తాత పైన కట్టిండు. ఇక మరి పెద్ద మనిషి ఎరికే కదా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ అమ్మో శిరసన పెద్ద మనిషి ఏం కాదు శనార్థ పెద్ద మనిషి ఏం నడుస్తుంది అసలు 3 బజార్ల కాడ కోయిలాలని ముచ్చట్లు పెడుతున్నాయి. ఈ జూన్ నెల మరి ఎట్లా ఇదవుతుంది మొత్తం విచారణ అయిపోయా కమలకుంట్ల కుటుంబానికి అని కథ నడుస్తుంది. ఏం చెప్పదలుచుకున్నాం మరి పెద్ద మనిషి కూడా ఆడికి పోతున్నాడుగా. ఇదంతా రాజకీయ కక్ష, రాజకీయంగా ఎదుర్కోలేక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక 6 గ్యారెంటీలు అమలు చేయలేక 420 హామీలు నిలబెట్టుకోలేక ఊరికే పొలిటికల్ డైవర్షన్ కొరకు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని ఆయన ఇచ్చిన గ్యారెంటీలు అడగకుండా ఇదంతా రాజకీయంగా మలుపు తిప్పడం కొరకు తప్ప ఇందులో పసలేదని తెలుసు. క్లియర్ గా ఈ రోజు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ పోవడం క్లియర్ గా ఇంతకుముందు కూడా పోయిండు. ఇంతకుముందు పోయినప్పుడు కూడా చెప్పిండు క్లియర్ గా ఆల్రెడీ ఇక్కడ నుంచి గవర్నమెంట్ హెచ్ఎండిఏ నుంచి పంపిన పైసలు పలానా ప్లేస్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అది బ్యాంక్ గ్యారంటీ కూడా బ్యాంక్ కూడా ఒప్పుకున్నది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎవరైతే ఈ రేస్ నిర్వాహకులు ఉన్నారో మా దగ్గరికి అమౌంట్ వచ్చింది, మిగతా బ్యాలెన్స్ కట్టండి, ఈ కార్ రేసు నిర్వహిస్తామని చెప్పిర్రు. అయినా కూడా కావాలి ఇంటెన్షనల్ గా రాజకీయ కక్షతోటి ఏమి చేయలేక కేటీఆర్ గారిని ఎలాగైనా సరే అంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడదు తిన్నాడు కదా 50 లక్షల రూపాయలు డైరెక్ట్ గా దొరికిన దొంగ ఈ రోజు ఖచ్చితంగా ఆయన ఎట్లా జైలు జీవితం గడిపిండో కేటీఆర్ గారిని కూడా లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, జైల్లో పెట్టాలని చెప్పి ఇంటెన్షన్ తోని ఓన్లీ కక్ష పూర్తి రాజకీయంగా మాత్రమే చేస్తుండేది. ఇందులో పసలేదు, ఏ మాత్రం కూడా విలువ లేని కేసు అని చెప్పి అందరికి తెలిసిన విషయమే. కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఏదో మొన్న కేసీఆర్ గారు కాళేశ్వరం మీద మొన్న అటెండ్ అయ్యిండు. దానికి కావాల్సిన వివరాలు మొత్తం చెప్పడం జరిగింది. ఇమీడియట్ 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇమీడియట్ నోటీస్ చేయడం జరిగింది కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు ఈ రోజు ఏసీబీ ఆఫీస్ ఎంక్వైరీ పోయిండు. ఉన్నది క్లియర్ గా కేటీఆర్ మొన్న చెప్పిండు, ఇప్పుడు కూడా అదే చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. ఎండ్లో ఎట్లాంటి కరెక్షన్ లేదని చెప్పి తెలుసు కావాలి ఇంటెన్షనల్ గా చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న పని తప్ప దీనిలో ఏం లేదని. ఏమో పాడైపోను బయట దేశం కంపెనీలకు 55 కోట్లు మరలేసిండు అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళేగలేమో లెంకలు కొడుతున్నాయి సారు. మరి ఇది నిజమా అబద్ధమా జనాలు ఏమనుకోవాలి, ఏం చెప్తావు జనాలకు? 100% హెచ్ఎండి నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ ఆయన పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన ఈ కార్ రేసులకు సంబంధించిన విషయంలో ఒక స్పాన్సర్ పక్కకు పోయింది కాబట్టి ఈ కార్ రేస్ ని రెండోసారి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో స్పాన్సర్ పక్క పోయినందుకు గవర్నమెంట్ హెచ్ఎండి నుంచి ముందుగా కార్ రేస్ ను పక్క పోకుండా 55 కోట్లు పంపడం జరిగింది. అక్కడ రిసీవ్ అని చెప్తుంది. ఇక్కడ నుంచి బ్యాంక్ నుంచి అక్కడ రిసీవ్ అని తెలుసు. ఇలా కరెక్షన్ ఏముంది, కేటీఆర్ గారికి ఏం రూపాయలు తీసుకున్నట్టు ఏమన్నా సాక్ష్యం ఉందా? ఎలాంటి సాక్ష్యం లేకుండా రాజకీయ కక్షతోటి ఏదో ఒకటి బురద తీసి తల మీదేసేసి బట్టగలిసి మీదేసినట్టు ఉంటుంది తప్ప ఏం లేదు. ఇలా క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఏసీబీ కేసు లేదు, కాళేశ్వరం కేసు లేదు. పని చేతగాక ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అమలుగా హామీలు ఇచ్చేసి రాజకీయ అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏమి చేయలేక ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు రాజకీయం చేస్తుంది తప్ప ఇంట్లో పసలేదు. ఇలాంటి ఎన్ని ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఏమి చేసేది లేదు, ఏం ఒరిగేది లేదు. రాజకీయంగా లేనుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అబాస్పాలైతే తప్ప ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రోజు 2014 తర్వాత ముందుకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రాంతం ఎట్లుంటే 2014 నుంచి 2023 తెలంగాణ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది. వాటర్లో కానీ, కరెంట్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, కేసీఆర్ కిట్లో కానీ, రైతు బంధువులు కానీ, రైతు బీమా కానీ అనేక సంక్షేమ పథకాలు చేసి అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది. ఇందులో కేటీఆర్ గారు 100% రూరల్ అర్బన్ లో కంపల్సరీ ఆయన పాత్ర ఉంది. ఐటీలో విషయంలో కూడా దేశంలో నెంబర్ 1 ఐటీ ఉత్పత్తులు కూడా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగింది. ఇవన్నిటి కారణం ఎవరంటే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కావాలి ఇంటెన్షనల్ తోటి బదనాం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేయలేదు, అవినీతి చేసిందని చెప్పి, అప్పుల పాలు చేసిందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు తెలుసు. ఎందుకంటే సాక్ష్యంగా మేము చూసినాం 2014 ప్రతి తెలంగాణ పౌరుడు ఏం చేసిండు, ఇక్కడ తెలంగాణలో ఎట్లుండేది, ఎట్లాంటి పరిస్థితి ఉండేది. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసు. కాబట్టి ఎన్ని కుట్రల ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అబాస్పాలు అవుతుంది తప్ప ఇందులో బీఆర్ఎస్ పార్టీ కానీ, కేటీఆర్ గానీ, కేసీఆర్ కానీ ఎలాంటి ఏమి ఎంత ప్రయత్నం చేసినా, తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసినా కూడా పార్టీకి ఏం కాదు, ఎలాంటి నష్టం జరగదు.
ఇక మరి జనవరి నెలలో విచారణ చేసిరు, షెడ్డోపాటు మాట్లాడిరు, ఒక కొలికి రాబోతుంది అనేది గుసగుస. నిన్న రా 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 అని మళ్ళీ నోటీసు పంపిస్తే నేను బయట దేశం పోతున్నా అని అక్కడ పోయి ఏదో పండుగ చేసిండట, తప్పించుకొని పోయిండు, సమాధానం చెప్పలేక తప్పించుకొని పోయిండు అమెరికా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు లెంకలు కొడుతున్నాయి సారు. మరి ఆ కోళ్ళాగలకు ఏం చెప్తావు? ఎక్కడ తప్పించుకొని పోలేదు. మన తెలంగాణ ఉత్సవాలు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సందర్భంగా సంవత్సరం పాటు ఉత్సవాలు చేయాలనే ఉద్దేశంతో విదేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, విదేశాల్లో మన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఉత్తేజపరచడం కొరకు పార్టీ కార్యక్రమాలు జరపడం కొరకు పోయింది తప్ప తప్పించుకోవాల్సిన అవసరం లేదు. దొంగతనాలు దొంగ ఉంటుంది, రేవంత్ రెడ్డి దొంగ తప్ప మేము రేవంత్ రెడ్డి గారు చేసిన దొంగ పనులని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త కూడా చేయలేదు. ఇంట్లో వాళ్ళు కాంగ్రెస్ పాలన అంటేనే కాంగ్రెస్ పాలన, ప్రతి అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఇంట్లో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి లేదు, అవకాశం లేదు. వాళ్ళు ఎన్ని అవాంఛ క్రియేట్ చేసినా కూడా, ఎలాంటి క్రియేట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదు. మన కాల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎలాంటి లేదు. మొన్న కవిత గారు కూడా అనవసరంగా తీసుకుపోయి వింటారు, అది క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక మరి మొత్తం మీద మరి హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఇక మరి మన్య గోవర్ధన్ రెడ్డి అయితే ఈ రకంగా మరి మన నేను ఆంబాయ వెళ్ళబోసుకున్నాడు. ఇక లోపలికి కూడా పోతా శరార్తే లక్ష్మణ కలిసిండు. ఒక్క మాట చాలా ఉన్నాయి మాట్లాడు. మరి అంటారా ఏదే మరి ఇది గోల్మాల్ ఎవరన్నమాట లేకపోతే నిజంగానే ఏమన్నా జరిగినా ఏమన్నా? ఇప్పుడు నువ్వు మీడియాలో ఉన్నావు, నీ నోటికే వచ్చింది మాట, మళ్ళీ నాతో అనిపిస్తావా? కాంగ్రెస్ లెంకలు కొడుతున్నాయి, తప్పు చేసి అయితే అమెరికా పోయి కాదు. ఏసీబీ అంటే ఏంది? ఏమో ఇక నీకే సార్, నీకు తెలియదు, ఇది పట్టుకోవాలి శాఖ. మరి వాళ్ళకు ఇచ్చిన ఎఫ్ఐఆర్లు ఏమున్నది? వాళ్ళు ఏమంటారు? ప్రభుత్వంలో ఉన్న నియమ నిబంధనలను అతిక్రమించినారు అనేది పాయింట్. అతిక్రమించినప్పుడు ఏసీబీకి ఏం సంబంధం? అందులో కరప్షన్ ఉన్నది అని నీకెట్లా తెలుసు? నీకెవడు చెప్పిండు? తీసుకున్న వాళ్ళు చెప్పిండ్రా? డబ్బు అయితే ట్రాన్స్ఫర్ అయింది కదా, అది అంటే రూల్స్ ప్రకారం కాలేదని మీరు అంటున్నారు. దట్ కెన్ బి డిసైడెడ్, బట్ ఇన్ వాట్ రోల్ యు ఆర్ ప్లేయింగ్ యాజ్ ఏసీబీ? నీకు ఎవరు చెప్పిన? ఒక్క నిమిషం. ఇవాళ రాజకీయాలలో ఏసీబీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయో మాకు కనపడడం లేదా జనాలకు? అధికారం ఉన్న చేతుల లోపల ఎట్లా మాట్లాడుతున్నారో ఎట్లా చేస్తున్నారో తెలియట్లేదా? ఓ మంత్రి మీద సోదాలు అయితే ఇప్పటివరకు బయటకేం రాలేదే? అగో అబ్బో, నీకేం తెలియనట్టు నన్ను అడుగుతున్నావు బిడ్డ. నీకు అన్ని తెలుసు, ఆర్బీఐ అనుమతి లేకుండా కథ నడిపించడం అనేది కూడా కాంగ్రెస్ కోళ్ళగా బొబ్బలు పెడుతున్నాయి సారు. ఏది ఏ అనుమతి ఉన్నా లేకున్నా అనుమతుల గురించే మాట్లాడాలి కదా. అందులో కరప్షన్ ఎక్కడ? తీసుకున్నాయని చెప్పిండా నేను ఈయనకి ఇవ్వాల్సి వచ్చింది అని అందాదా? తీసుకున్నాయని ఇంకా ఉల్టా కేసు వేసిండు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? అయ్యా ఇవన్నీ రాజకీయాలు కనబడుతున్నాయి కదా, నీకు బాగా తెలుసు నాకంటే. నాకేం తెలుసు? మొన్న అమెరికా పోయిండగా రమ్మంటే ఎవరు? పెద్ద మనిషి తప్పించుకొని పోయిండని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళగారు. మొన్న ఓలే పెద్ద మనిషి కేటీఆర్ పెద్ద మనిషి. ఆయన అమెరికా తప్పించుకోపోయినారు. రెండోసారి విచారణ నోటీసు పంపిస్తే అది రేపు పోయేది ఉండగా ఇవాళ పోయినాడు. ఎవడన్నాడు? కాంగ్రెస్ పేరు చెప్తే మంచిగా ఉంటుంది. ఇక మరి ఎందుకు అని కాదు, తప్పించకపోయిన వాళ్ళు అందరికి చెప్పి అందరి ముందట పోయి అందరు ఇంతమంది ఉండగా పోతుంటే తప్పించకపోయినట్ట ఏం మనుషులే వాళ్ళు? అనేటోడు ఏం మనిషి? గటువంటి వాళ్ళ గురించి నాతోటి మాట్లాడిస్తావా? పిచ్చినాయలతోటి, తెలివిలేని వాళ్ళతోటి, అబద్ధాలు చెప్పేటోళ్ళతోటి, మా రాజకీయం చేసి మోసం చేసేటోళ్ళతోటి గావాల గురించి నాతోటి మాట్లాడమంటావు? పొప్పుల ఈశ్వరన్న మాజీ మంత్రి మరి ఏం చెప్తాడు, ఏంది ఏం కథ? మరి ఈ జూన్ నెల గిట చేస్తుంది ఏంది? జూన్ నెల సలగుండా శనిదేవుడు మొత్తం నెత్తిన కూర్చున్నట్టే ఉంది కథ. ఏందో అంతా మన పెద్ద మనిషి ఇవాళేమో ఈ కొడుకు అసలు ఏం నడుస్తుంది బీఆర్ఎస్ లో, లేకపోతే ఈ కథ ఎందుకు జరుగుతుంది? నిజంగానే పెద్ద మనిషి 55 కోట్లు అటు ఇటు ఏమన్నా
అయినట్టేనా? లేకపోతే కాంగ్రెస్ పోలేమో బొబ్బలు పెడుతున్నాయి. అంటే ముఖ్యమంత్రికి ఈయన పనిపాట లేదు. ఆ, ఇచ్చిన హామీలన్నీ తుంగలు దొక్కి అవి ఏడు అడుగుతారో అమ్మో. అవి అడిగితే నేను ఏం సమాధానం చెప్పలేను. ఇదివరకే నా దగ్గర ఒక పైసా లేదు, నన్ను పోసినా నేను ఏం చేయలేను అని చెప్తూనే ఉన్నాడు. ఇక ఏం చేయాలి మరి? ఎప్పటికీ ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమైనా మీరు చెప్పిన హామీలు ప్రజలు ఎదురు చూస్తారు, మరి ఇస్తారా ఇయ్యరా అడుగుతారు కదా. అవును. అవి అడగద్దంటే ఏం చేయాలి? వీళ్ళ మీదనే వేరే ఏదన్నా ఒక నెపం పెట్టాలి. ఇక ఇప్పుడు కార్ల రేస్ పెట్టిండు కదా, అప్పుడు ఏమి ఇబ్బంది అయింది? అలా 55 కోట్ల రూపాయలు ఎవరికి పోయినాయి వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు, అధికారులకు తెలుసు, పోలీసులు పిలిచిన ఏసీబీ కూడా తెలుసు. ఏమని? ఈ కార్ రేస్ ఏదైతే ఉందో తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం రావాలి, ఎలక్ట్రికల్ కు సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు ఇక్కడికి రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఈ పట్టణం ఇంకా పెరగాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ఆ రోజు ఈ ఫార్ములా కార్ రేస్ పెట్టిండు. దానిలో 55 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. అవి హెచ్ఎండిఏ నుంచి వాళ్ళు ఎవరైతే కార్ రేస్ చేసారో వాళ్ళకు పోయినాయి. నువ్వు అనుమతి తీసుకోలేదని రకరకాల కారణాలతోటి ఇలా కోడిగుడ్డు మీద ఎంటికలు పీకినట్టుగా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని నిన్నటి దాకానేమో కాళేశ్వరం, అరే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలమైంది కాళేశ్వరం తోటి, 4 మూలలకు నీళ్లు పోయింది కాళేశ్వరం తోటి, ప్రతి చెరువులో నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం తోటి, లక్షల పుట్ల కొద్ది ధాన్యం పండింది కాళేశ్వరం తోటి. ఇది ఎవరు అనేది చెప్తారు, మన గొల్లబోయలు అడిగితే చెప్పరా? గొల్లలకు గొర్రెలు ఇచ్చింది కేసీఆర్. ఇవన్నీ మంచి పనులు చేస్తే ఓర్చుకోలేక ఇలా కేసీఆర్ ఏదో తప్పు చేసిండని ఆయనను నోటీసులు ఇచ్చి తనను ఇబ్బంది పెట్టడం, పెద్ద మనిషిని తెలంగాణ తెచ్చినటువంటి మరి ఒక మంచి నాయకుడు. ఇవాళ ఇదంతా లేకపోతే అసలు వీళ్ళ ప్రభుత్వం ఎక్కడిది? తెలంగాణ లేకపోతే ఆనాడు కూడా వంగి దండాలు పెట్టిన వాళ్ళే కదా వీళ్ళు. నీళ్ళన్ని కొట్టుకపోతుంటే ఎన్నడన్నా ఒక్క మాట కూడా మాట్లాడిన వాళ్ళే కదా. మరి ఇవాళ ఇదంతా జరుగుతుంటే ఎవరు మాట్లాడద్దు, ఎవరు ప్రశ్నించద్దనే ఉద్దేశంతో మొన్న కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచిండ్రు. ఇవాళ మళ్ళా అంతకుముందు ఒకసారి పిలిస్తే పోయి మొత్తం విషయాలన్నీ చెప్పి వచ్చిండు. ఇక మళ్ళా కూడా ఇలా పిలిచిండ్రు. ఏం చేస్తారు, ఏం కథ చూడాలి. కేసు అక్రమంగా కేసు పెట్టిండ్రు. మరి అలా ఏసీబీ అధికారులు మరి ఆయన పిలిచిండ్రు, దానిలో ఏమి లేదు, ప్రజలను గోల్మాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు అంతే. ఇక ఈశ్వరన్న కొప్పుల ఈశ్వరన్న ఇక మరి ఇంటి దేవుని విడిచిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోరం పెట్టినట్టు ఇవాళ మరి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పక్కకు పెట్టి ఇవాళ బయట దేశంలో ఏదో పండుగ చేసుకుంటుండు పోయిండని కాంగ్రెస్ కోయినాగలు బొబ్బలు పెడుతున్నాయి. ఈశ్వరన్ ఎందుకైనా మరి ఇక్కడ ఈ పండుగ విడిచిపెట్టి ఆడిపోయిందట. నోటీసు రాగానే భయం ముట్టిపోయిందని తప్పించుకొని పోయిందని కాకర పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పించుకోవడం వేల మంది జనం సమక్షం లోపల మేమేం తప్పు చేయలే, నీ దమ్ము ధైర్యం ఉంటే ఏం తీస్తావో తీయని ఇలా పోయిండు మా కేటీఆర్ గారు. మరి ఎవరికి భయపడేది తప్పు చేయనప్పుడు? ప్రజలంతా చూస్తలేరా? తెలంగాణ పబ్లిక్ అంతా చూస్తలేరా? ఈ మంచి చెడ్డలు ఏం చేస్తారో చూడని మేము కూడా చూస్తాం. అంతే మరి. మరి మొత్తానికైతే కొప్పుల ఈశ్వరన్న ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఇక ఇంకా కూడా గటగడ పోతా మరి ఏం నడుస్తుందో ఏం కథ. ఎందుకంటే మరి దునియా జనాలకు తెలవాలన్నా మంచి ఏంది, చెడు ఏంది, లోపలి కథ ఏంది, బయట కథ ఏంది. ఇక గట పోతా మరి. తెలంగాణ భవన్కి వచ్చినాక ఇక మరి కొప్పుల ఈశ్వరన్న మాట్లాడిండు, పొన్నాల లక్ష్మణ మాట్లాడిండు. ఇక మరి పెద్ద మనిషి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్న కూడా కలిసిండు. మరి ఏం చెప్తారు ఏంది? ముందుగా తుంగతుర్తి ఎట్టముందో కథ రాసుకుందాం. ఎట్టుందే తుంగతుర్తి? మంచిగా ఉందా? నేను ఏమన్నా చూసిగానే సోషల్ మీడియా ఎట్టుంది అనేటువంటిది మా తుంగతుర్తి ప్రజల బాధ, చేసిన పొరపాటు ఏమరపాటు ఈ ఒక నెత్తినెత్తుకున్నందుకు అనుభవిస్తారు. కానీ ఏం కావాలి, ఇక అడిగి చూస్తాకే మళ్ళీ ఎన్నికలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ మారుతూనే ఉంటది. మళ్ళీ తుంగతుర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదే. అదే రేవంత్ రెడ్డి పుణ్యాన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదే. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణకు ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగినా బయటకు వస్తారు, పంచాయతీ చేస్తారు, కొట్లాడతారు, నిలబడతారు. కాబట్టి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారు నన్ను లోపల పెట్టారు కాబట్టి ఏదైనా చేసి దాన్ని లోపల పెడదాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండు, ఒక శునకానందం మోగుతుండు, సైకో రేవంత్ రెడ్డి లెక్క వ్యవహరిస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది అనేది మేము కూడా చూస్తున్నాం. మరి ఏదిగా వచ్చిన ఈ జూన్ నెల ఇట్ట చేస్తుంది, మొత్తం విచారణ మొత్తం వరుస పెట్టిస్తుంది. మరి
నిజంగానే ఏమన్నా మరి అంటే భయపడుతున్నట్టుగా లోపల అదురు జ్వరపడదా? అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసి చూడడానికి భయపడతాడే ఆ నయ్యతోనే ఆ జేజమ్మతోనే కాలే. అంతేనా? వాళ్ళు భయపెడదామని చూస్తేనే తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకొని జైళ్ళకి పోయి కొట్లాడి తనలాడి వచ్చేవాళ్ళం అందరం. ఇప్పుడు మంచి పని చేసి తెలంగాణకు మంచి పేరు తీసుకొచ్చిన లోపల పెడదాం అనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవడు మాత్రం నమ్ముతాడు? ఇప్పుడు ఈ రేసింగ్ తోని 40 కోట్లు పక్కదారి మళ్ళీ అంటారు. 55 కోట్లది 55 కోట్లే. ఏ కంపెనీకి పోయినా కంపెనీ వాడు మా కానీ ఉన్నాయని చెప్పిండు. పైసలు కావాల్సిన నువ్వు ఏం చేయాలి? కంపెనీ కుదరం రాసి నా పైసలు నాకు ఇవ్వాలిగా. ఇవాటి వరకు అంటలేవు. ఆ దాని జోలికి పోతే ఒక మెయిల్ పెట్టలే, ఒక మెసేజ్ పెట్టలే. కేటీఆర్ మాత్రం దుర్వినియోగం ఎక్కడిది రా? పోయిన చక్కగా నేను ఆయన చెప్పుకుంటుంటే పక్కదారి మళ్ళీ ఎక్కడిది ఇల్లా జరిగేది ఎక్కడిది ఇల్లే ఏం లేదు ఆయన చేస్తున్నావు. కానీ దాని పుణ్యానే 700 కోట్లు డైరెక్ట్ లాభం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. 22 కొత్త కంపెనీలు వచ్చి మేము కొత్తగా కంపెనీలు పెడతామని చెప్పేసి 1000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం వచ్చిర్రు. దానివల్ల లాభం జరిగింది. నువ్వు మున్సిపాలిటీ పోర్టులను పెడితే 200 కోట్లు ఖర్చు పెట్టినావు. ఆ ఇంగ్లాండ్ పిల్లని గుంజలాడినట్టు కాంగ్రెస్ తోడు ఆ పిల్లపై లొల్లి పెడితే ఇవాటి వరకు విచారణ లేదు, దాని మీద కేసు లేదు, దాని గురించి మాట్లాడడం లేదు. ఏం జరుగుతుంది చెప్పిగా? వాడేమో బ్రాండ్ మీద పోగొడుతున్నాడు. నిన్నగా మొన్న గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. ఆ తెలుగు యాక్టర్స్ తెలంగాణలో ఆంధ్రోడో వాడొచ్చుంటే జై తెలంగాణ అన్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారి నోటికి వచ్చిందా? నూరా మూరా ఇవాటి వరకు జై తెలంగాణ అనలే. మనకి ఏమైనా సోయి ఉందా? తెలంగాణ ఆత్మ ఉందా? ఏంటంటే వచ్చినటువంటి తెలంగాణలో అదృష్టంలో ఏదో ఒకటి ముఖ్యమంత్రి అయ్యిండు. నన్ను ఆయన లోపల పెట్టిరు, నేను ఇలా లోపల పెట్టాలి. లేకపోతే ఇంటికాడ పెండ్లం పో పెడితే అట నేను ఆయన లోపల పంపిరు. ఇలా పంపవా? ఇంత పెండ్లం పో పంచాయతీ ఇప్పుడు అంతా ఇది ఈ ఫార్ములా పంచాయతీ కాదు. దానికోసమే నడుస్తుంది. ఇగో కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఇండ్లలో బువ్వ తిరగపోయినా మందిలో కూడా చేయి కడుగుతున్నారు. సన్నబియ్యం అట్లని కాదు. అంటే పేద ఇండ్లలో కడుపు నిండా బువ్వ తింటారు. ఇక చూస్తురా మేము కూడా తింటున్నాము. అంత కమ్మ కొంచెం బువ్వ అని వస్తున్నారు వాళ్ళు. సన్న బియ్యము తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు 3 సార్లు ఇచ్చారు. ఇక్కడ ప్రచారం చేసుకోవాలి. మేము సన్న బియ్యము రేషన్ కార్డు ద్వారా 3 సార్లు పంపిణీ చేసినాం. అది శుద్ధిగా ఉండే ఈ పంపిణీ చేసేది ఇలా ఊరలకు పోయి తినమని చెప్పారు. కొడతారు ఊరలకు పోతే. చూస్తలేము ఒక్కొక్కటి వీడియోలు అమరాబూతులు తిడుతుంటే ఇప్పుడు మానం ఉన్నాడైతే ఊరేసుకొని వస్తాడు. మనకు మానం గినం ఏం లేదు కాబట్టి ఇంకా బతుకోండి. ఏమో కానీ సారు మరి ఆకర్షలకు మాట మరి రేపు మళ్ళీ ఎలక్షన్ల కాలం వస్తుంది. ఏది మన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు వస్తున్నాయి. మరి ఇలా గాలి మాదే అంటుర్రు. వాళ్ళు దమ్ము చూపాలి సత్తా చూపాలి అంటుర్రు. ఈ ప్రతి ఒక్క పథకాన్ని జనాలు తీసుకుపోవాలని గాంధీ భవన్ లో గుసగుస నడుస్తుంది. మరి మీది అంతా ఏదో మీదంటే మీకే సక్కి లేదంటుర్రు. పంచాయతీ అవుతుందట. మరి ఆ పంచాయతీ ఎట్లా? ఈ రేపు సర్పంచ్ ఎలక్షన్ల గాలి ఇట ఆట మరి ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సుధం నీ లెక్కనే నేను కూడా ఎదురు చూస్తున్నా ఏం జరుగుతుంది అని చెప్పేసి. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. అల్టిమేట్ గా మా లక్ష్యం ఏముంటది? మళ్ళీ వచ్చే ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటది. మా లక్ష్యం గది. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో అంత మెజార్టీ రాదంటారా? సర్పంచ్ ఎన్నికలలో వస్తాయి మెజార్టీ. కానీ దానివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టంగా లాభంగా ఉండదు, ప్రజలకు వచ్చే నష్టం లాభం ఉండదు కదా. వస్తుంది, మాకే మెజార్టీ వస్తుంది, మేము గెలుస్తాం. కానీ దానివల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోడుగా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోతే కదా తెలంగాణకు లాభం జరిగేది. ఈ మూసి గులగొట్టాలన్నా హైడ్రా పేరుతో గులగొట్టాలన్నా ఎవరు చేస్తున్న ముఖ్యమంత్రి చేస్తుంది కదా. సర్పంచ్ అయితే మారుస్తాడు, ఆడ ఆపలేడు కదా అంటున్నా. అట్లా నా లెక్క. ఎట్లనైనా మరి రైతు భరోసా రేపు టింగ మోగబోతున్నాయట కథ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఏమి ఇస్తాడు? మనం 3 ఎకరాలకే ఇచ్చే ఈసారి 5 ఎకరాలకి ఇస్తా అంటాడు. మీతో పరిస్థితి ఏంది అని అడగాలి కదా. ఎక్కడి లెక్క పెట్టమని రాదు, చూపించమని శ్వేతపత్రం విడుదల చేయమని. పోలలో కినేని పడ్డాయో ఊళ్ళలేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మొత్తుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలే పైసలు ఎక్కడ ఊళ్ళలేకపోతే మీటింగ్ లో మనం తిరుగుతున్నారా? ఎట్లా ఏం సంగతి? మా సంగతి ఏం సంగతి? రుణమాఫీ చక్కగా కాలేదు, రైతు బంధు చక్కగా కాలేదు, వాళ్ళే వెళ్ళి పెడతారు. కానీ మనం చెప్పుడు కాదు, వాళ్ళ పార్టీలో వెళ్ళి పెడతారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అంటున్నారు అని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఇక చూస్తున్నారు మొత్తానికి అయితే ఇక మనకి ఈ ముచ్చట్లు మన గాదర్ కిషోర్ అయినా మన ఎంతో రాంబాజ వెళ్ళబోసుకుడు ఇంకా కూడా కొంతమందిని అడుగుతా. మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు ఏంది ఏం కథ అనేది ఇక మరి చూస్తున్నారు కదా. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమేమి పలుకులు వస్తున్నాయి, ఎటువంటి సంగతి ఏంది ఏం కథ అనేది. ఇక మరి ఇక రాంగ ఇక పెద్ద మనిషి పట్టుకొచ్చిన మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జును. మరి ఈయన కూడా ఏం చెప్పబోతున్నారు? ఈయన కూడా మరి అదురుకున్నట్టేనా? ఎందుకంటే మరి ఇక వరుస పెట్టేమో వాళ్ళు లోపల రా రా అని గుంజుకపోతున్నారు. మరి నువ్వు కూడా అదురుకుంటున్నావా? మరి పెద్ద మనుషులు ఒక్కొక్క వర్ష పెట్టి తీసుకుపోతున్నారు ఏసీబీ వాళ్ళు. ఏం నడుస్తుంది? వాళ్ళు ఎవరు తీసుకోపోయి ఎవరు కూర్చుని పెట్టినా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్నడూ కూడా ప్రజా ఆశీర్వాదం ఉంటది. ఇలా అక్రమ కేసులు పెట్టి రేవంత్ రెడ్డి ఏదో పబ్బం కడుకుంటా మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా అంటే ప్రజలే అమాయకులు గారు చాలా హుషారైపోయారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వార్తలు చూస్తూ ఉంటారు దినం.
పల్లె జనం కాల్చిపోతే పట్నం జనం సరళమైన భాషలో మీరు అన్ని చెప్తున్నారు కదండి. ఒక గట్టనే జనాలకు కూడా అన్ని నెత్తికెక్తా ఉన్నాయి. ఇగో ఎట్టున్నదంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము గుట్ల రాజునోడు ఏట రాజిస్తానంటే ఏదో కోడిగుడ్డు మీద ఈకెలికి ప్రయత్నం చేస్తుంది తప్ప అన్ని ఏం ఉడికే పప్పులు. ఏమన్నా అంటే మత్సలే నాయకుడు కేటీఆర్ అంటే మామూలు మనిషా? ఇలా హైదరాబాద్ మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి అదే భాగంగా అందులో భాగంగానే ఫార్ములా రేస్ అనే రేసింగ్ కూడా తీసుకొచ్చి దానివల్ల 55 కోట్లు ఏదో హెచ్ఎండిఏ నుంచి అది ఒక నోడల్ ఏజెన్సీ, దానికి చైర్మన్ మన ముఖ్యమంత్రి గారు ఉంటారు, మరి కన్వీనర్ గా మన పురపాలక శాఖ మంత్రి వారు ఉంటారు. ఆ ఫార్ములా రేస్ ద్వారా భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది. దేశంలో ఎక్కడ ఏ నగరానికి అవకాశం రాలే, మరి తెలంగాణకి ఎందుకు వచ్చింది అంటే మరి తెలంగాణ మంచి పర్యావరణానికి కాపాడింది కేసీఆర్. 6.5 కోట్ల మొక్కలు పెట్టి ఒక 7 నుంచి 8% గ్రీనరీ కవరేజ్ పెంచి, అంతకంటే ముందు మన దగ్గర అడవుల శాతం 2014 కంటే ముందు 23% ఉండే, దాన్ని 29% అడవుల విస్తీర్ణం పెంచింది. కాబట్టి అనుకూలమైన వాతావరణం ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చి మరి ఆ రైస్ పెట్టడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగరాలను ఆకర్షించవచ్చు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రావడం వల్ల ఇక్కడ యువతకు ఉపాధి దొరుకుతుంది. యువత అంతా కూడా కొంచెం ఆ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి ఆయన ఒక గొప్ప ప్రయత్నం చేస్తే ఈ ఏమంటారు ఇక నాకు అద్దుగా అన్ని చదువుకున్న వాళ్ళం అన్ని భాషలు అట్లా మాట్లాడుతూ కూడా వాడచ్చు. ఏమో కానీ ఒక ముచ్చట మాత్రం నీ చెవులేస్తా చెప్పి జర ఉన్న ఆస్తం బయట పెట్టాలి. మంచిగా పక్క ఏం లేదు కానీ మంత్రి తుమ్మలలాగా ఏదో అనుకొస్తుండు. అది ఆనాడు కాళేశ్వరం ఇంజనీర్ను నేనే, కాళేశ్వరం డిజైనర్ను నేనే అని ఆనాడు చెప్పిండు. కొరకు మొన్న బీఆర్కే భవన్ పోయినాక అంత ఇంజనీర్ అదే నా కథ ఏం లేదని మళ్ళీ కాడెత్తేసిండు. గిట్టగా మాట్లాడతాడు, 2 తీర మాట్లాడతాడు అని తుమ్మలలాగయ్యా నీ దండం పెడితే పేలపిత్తు లెక్క శంగడ మింగడ ఎగురుతుండు తాత. మరి ఏం చెప్తావు ఆయనకు మంత్రికి? నువ్వే చెప్పవాడు శంగడ మింగడ ఎగిరే మంత్రినా? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఎవడు అధికారం ఉంటే వాడు సకాలం ఎక్కువ చోరటోడేనా? తుమ్మల నాగేశ్వర పెద్ద మనిషి అండి, మన ఎత్తిగిట ఖరాబ్ అయిన అదే. ఇప్పుడు కమిటీలో ఉన్నటువంటి అందరు ఒప్పుకుంటారు ఆయన ఎత్తి ఖరాబ్ అయిన మాటలు. కాకపోతే ఇది ఏమదే జర్ర నువ్వు మంచిగా సోంచా జనాలు ఏమనుకుంటారు? ఆయన పెద్ద మనిషి ఉన్నాడు ఇంత 2 తరాలని అప్పుడో తీరు ఇప్పుడు రేపో తీరు మాట్లాడతాడే. మళ్ళీ అధికారం పోతొస్తుడు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత. ఏ పెద్ద మనిషి మాట్లాడిండు? కేసీఆర్ మాట్లాడతాడని. కేసీఆర్ ఇప్పుడు గతంలో నేను ఇంజనీర్ నేను డిజైనర్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇంజనీర్ లేదా అని ఎట్లా అని ఇప్పుడు ఆయన ఇప్పుడు దీర్ఘం తీస్తుండు. ఒక్క మాట నేను మీరు చెప్పిన దానికి చెప్తా. ఇప్పుడు తుమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఒకవేళ అక్కడ అవకాశం ఉండి పోతామని ఫడ్నవీస్ ఆయన భాజపా ముఖ్యమంత్రి, తర్వాత చౌహాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మన పెద్ద ఆయన నువ్వు చెప్పిన పెద్ద మనిషి మన సార్ బాపు కేసీఆర్ బాపు ఇంటికాడ కూర్చోలేడే. తెలంగాణ రావాలనే, తెలంగాణ కావాలి, నీళ్లు కావాలి, నిధులు కావాలి, మొట్టమొదటి నీళ్ల కోసం ప్రయత్నం చేసి చూడు. మామూలుగా చేయలేడే. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు, నువ్వు గ్రామ స్థాయిలో పోయి చిన్న వాళ్ళని అందరిని అడుగు, అంటే మామూలు పల్లె జనం అడుగు. మీకు తెలిసే ఒక్కొక్క రైతు 20 బోర్లు 30 బోర్లు వేసి నీళ్లు పడకపోతే ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణలో ఇలా గంగమ్మ పైకొచ్చిందే. దాదాపు 5.5-6 మీటర్ల నీళ్లు భూగర్భంలో పైకొచ్చింది, ఊరికనే రాలే. అక్కడ తుమ్మిడి హట్టి దగ్గర సాధ్యం కాలేదు కాబట్టి దాన్ని పక్కన కాళేశ్వరం దగ్గర మార్చి 3 బరాజులు, 15 పంప్ హౌజులు, 22 సబ్ స్టేషన్లు, దాదాపు 263 కిలోమీటర్ల టన్నేజ్ సొరంగ మార్గాల నీళ్లు, 1530 కిలోమీటర్ల కాలువలు గిన్ని చేసిన కేసీఆర్ పట్టుకొని ఈ తలా తోకా లేనోడు మాట్లాడితే జనాలు నవ్వుకోకపోతే ఏం చేస్తారు? ఇంకా ఊళ్ళో నువ్వు కూడా తిరిగితే పోతే మామూలుగా అర్థమైతుంది. వస్తా ఉన్నారు మీ ఊరికి కూడా వస్తా, మొత్తం గాలి ఇస్తా. కానీ 10 పండని పంటలు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పంతున్నాయి అని నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాకముందు 2014 తర్వాత క్రీస్తు పూర్వము క్రీస్తు శకం ఎట్లుంటుందో ఇలా తెలంగాణ జనం కూడా గదే మాట్లాడుకుంటారే. మీరు అన్న మాటకు చెప్తా, 2014 కంటే ముందు సరైన కరెంటు లేక, సరైన సాగునీరు లేక ఈ రాష్ట్రంలో ఆహారతులు కష్టపడి రైతులు పాములు గర్వంగా రకరకాల ఇబ్బందులు పడంగా పండిస్తే 65 లక్షల ఎకరాల వరకు దాదాపుగా ఒక పసలు పంట పండుతుండనా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మిషన్ కాక తీర వేలాది చెరువులు, వీటన్నిటి పొడిగెత్తిత తీసి మంచి కరెంట్ ఇవ్వడం వలన అన్న 1,20,000 ఎకరాల 1,20,00,000 ఎకరాలకు ఈయన సాగు విస్తీర్ణం జరిగింది. దాదాపు 3.5 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుందన్న. ఊరికైనా రాలే. ఎందుకో రాలే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటుందంటే మెడ మీద తలకాయలేని మాటలే ఉంటాయి.
వెనకటికి జలయజ్ఞం అని పెట్టి రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి మొన్న దాకా 2014 దాకా ఏం చేసిన మొత్తం ధనయజ్ఞమే. ఉడన మెడ మీద తలకాయనోడు తుమ్మినాటి దగ్గర ప్రాణాయితం మొదలు పెట్టాలి అన్నాడు. తుమ్మినాటి కాడ మొదలు పెట్టినోడు ఇప్పుడు ఎట్టుంటే అంటే ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో కాలువలు తవ్వుకుంటే ఇటుకే అడుగుతా ఆడివాడనా ఆడ ప్రాజెక్టు కట్ట అటు కాలువల ద్వారా నీళ్ళు కట్టండి, కాలువలు తవ్వుకుంటే నేను ప్రాజెక్టు కడతా అంటే వాడు మహారాష్ట్రుడు. ప్రయత్నాలు చేసి తెలంగాణకు ఉన్నటువంటి కష్టాలు ఏంది, ప్రజల జీవన స్థితిగతులు ఏంది అన్ని తెలిసిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఈ లుచ్చలు ఈ లపంగల మాట మాట్లాడాలి, పల్లె జనం చక్కగా అర్థమవుతున్నాయి. తప్పకుండా ఈయనకి దమ్ము ధైర్యం ఉంటే ఈ సెక్యూరిటీని పక్కన పెట్టుకొని ఈ కాంగ్రెస్ కింది కాడికి మొదలు కింది స్థాయి నాయకులు అయితే ఆల్రెడీ తట్టా బిచ్చాన్ని ఎత్తుకొని మా దిక్కు చూస్తున్నారు. ఇట్లా కానీ ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు జర్ర గ్రామాలలో పోయి సొల్లు కబురు చెప్పమని, ఈ సొంటకాయ మాటలు మాట్లాడమని. చెప్పులు తీసి మెడలేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా కోపంతో లేరు జనాలు. దేశం లేదన్న రాష్ట్రం ఇంత తొందరగా సంవత్సర కాలంలోనే మంచి ఏమంటారు ఇక మన తెలంగాణ భాషలో చెప్పాలంటే చక్కటి చెవులు ఇనుసొంపైన మాటలు మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రులు. ఎందుకే కడుపు గాలింది. తెలంగాణ జనాలు అందరూ కూడా ఆగమేరు. యాడిపోయినాయి 4000 పింఛన్, యాడిపోయింది తులం బంగారం, యాడిపోయినాయి కొలువులు, ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి ఇలా తెలుస్తుంది. ఇలా 4 రోజులు ఆగు, ఇలా బాగోతాం, ఇలా కథ కార్ఖానా ఇటు అటు మాట్లాడేవాడు. ఇప్పటికే తట్టబడి జరుపుకుందామని చూస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ముందర పట్టేట్లేమని తయారయ్యారు. ఇక రేపు గుప్త కట్టలు కట్టేది ఒకటి ఉన్నది. జై కేసీఆర్. బాబు చిన్న చిన్నది ఏం కాదు, మెదకు ఇద్దరం పోతావు. అమ్మో బాగానే అరుచుకుంటుంది. చూడాలి మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లలో పోతాదా? నేను తప్పకుండా మెదకు వస్తా. ఎందుకంటే రేపు సర్పంచ్ ఎలక్షన్లలో ఎందుకంటే గాలి ఎటు మళ్ళ పోతుంది, గాలి ఎటు ఉరగబోతుంది, నేను జనాల కాడికి వచ్చి తెలుసుకుంటా. ఇక మరి చూస్తున్నారు కదా, ఇక మరి మొయ్యిన మూత మోగించుడు మీడియాని. ఇక మళ్ళీ ఇటు రాజకీయాలు దిగిండు. రాజకీయాలు కూడా బాగానే మరి క్రాంతి కుమార్ అన్న ఏం చెప్పబోతుండు? ఏదో 55 కోట్లు ఆర్బీఐ అనుమతి లేకుండా ఏదో గోల్మాల్ వ్యవహారం చేసిండు అనేది ఏసీబీ వాళ్ళట, వాళ్ళు విలువనంపిర్రట. గిట్టనాట గట్టనాట కేసీరావయ్య కొడుకు మొన్న తండ్రి ఇప్పుడు కొడుకాట అనే జనాల గుసగుస. ఏం చెప్తావు? ఏం జరిగింది? ఏం చెప్తావు? 55 కోట్ల ముచ్చటైందా ఇంతకు? ఏమన్నా కేటీఆర్ చెప్పింది కదా, ఈ కేసు లేదు ఏం లేదు, లొటపీస్ కేసు అని. ఈ లొటపీస్ కేసు అయితే ఏం లేదు. 50 కోట్లు పోతే వీళ్ళకేం సంబంధం? అది ఆర్బీఐకి సంబంధం, అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇక్కడ ట్రాన్సాక్షన్ తీసుకున్నోడు ఇచ్చినోడు. ఇంకా నీకు ఎవరికి సమస్య వచ్చింది? ఏమైనా నిబంధనలు ఉల్లంఘించడం అంటే ఆ నువ్వు నిబంధనలు ఎవరు చూస్తారు? దాన్ని ఆర్బీఐ చూస్తుంది. దానికి సంబంధించి ఆర్బీఐ చెక్ చేసుకోవాలి. దాన్ని వదిలిపెట్టేసి దీన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి ఈ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది ఇది? సో ఇదంతా ఏంటంటే కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే బల్లాం చేద్దామనే ప్రయత్నం. కేసీఆర్ అభివృద్ధి చేసిండు, కేటీఆర్ అభివృద్ధి చేసింది, హరీష్ రావు అభివృద్ధి చేసిండు అని చెప్పి ఈ గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ పునర్నిర్మాణంలో మంచి పనులు చేసిందో ఆ మంచి పనులన్నింటినీ ప్రజలు యాద చేసుకోకుండా ఇట్లన్నింటినీ మస్కేయాలి, ఏదో మచ్చేయాలనే ఉద్దేశం తప్పించి ఈ ప్రభుత్వానికి వేరే ఉద్దేశం ఉన్నట్లు ఎక్కడ కనపడతలేదు. నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పుడు మరి రేసులో 55 కోట్లు అన్నారు కదా, మళ్ళీ నువ్వు ప్రపంచ అందాల పోటీలు పెట్టి ఎందుకు పెట్టినావు? ఈడ తెలంగాణ వైభవం ప్రపంచ దేశాలకు వాగిపోతుంది అని అంటున్నారు కాంగ్రెస్. మరి అప్పుడు కూడా ఆ రేసు వల్ల మన తెలంగాణకు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఆ తెలివి వల్ల లేకుండా పోయిందా? ఈ అందాల పోటీల వల్ల తెలంగాణకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా? ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయా? ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణకు దాదాపు 4-5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అది తెలంగాణకు వచ్చిన వనరు కదా. నువ్వు దాన్ని చూడకుండా ఇది పెట్టింది ఎందుకు, ఇది పెట్టింది తప్పు అని చెప్పి అన్ని రంధ్రాన్వేషణ చేయడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇది ఓన్లీ కక్ష సాధింపుగానే చేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రజలు అనుకుంటున్నట్లు ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని దూషిస్తూ తప్పించి ఇట్లాంటి చర్యల వల్ల ప్రభుత్వాన్ని మెచ్చుకుంటలేరు. నీ పని ఏదో నీకు అధికారం ఇచ్చారు. కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు, మీకు అధికారంలోకి వచ్చిండ్రు, గౌరవప్రదంగా ఉండండి, హుందాగా ఉండండి, మీ పని మీరు చేయండి. ఏం చెప్పారో అది చేసి పెట్టండి ప్రజలకు కానీ చాలా హుందాగా చెప్పాడు. నువ్వు చేసే పని వదిలిపెట్టి పడేసి నువ్వు గతంలో ఏం చేసిన దాని మీదే పడ్డావు. ఇప్పుడు మేము అదే డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ప్రాణహిత చేవేల మీద పైసలు తీసుకున్నారు కదా, ముందే పని చేయకుండా కూడా పైసలు తీసుకున్నారు కదా, వాళ్ళ మీద విచారణ చేయి ఫస్ట్. ఆ పైసలకు ఇంట్రెస్ట్ పైసలు కూడా కక్కిపి. మన ప్రభుత్వం ఎందుకు చేయలేదంటే పోన్లే అప్పుడు జరిగింది ఏదో కొంత పని జరిగింది కదా, గొడవలు పెట్టుకోవడం ఎందుకు, వివాదం ఎందుకు అని పోయారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం గత ప్రభుత్వం ఏం చేసిందో వాటి మీద దృష్టి పెట్టి వీళ్ళు చేయాల్సిన దాన్ని పక్కన పెట్టారు. అంటే ప్రజలు వీళ్ళు చేసే విషయాన్ని మర్చిపోతారు అనుకుంటారు. ఎవరు మర్చిపోతారు? మర్చిపోయినా పెన్షన్ పెంచుతారు, పెంచలేరు.
ఇంకా నీకు రైతు బంధు ఇక్క రాలేదు, రైతు బంధు 2-3 రైతు బంధులు పోయినాయి చెప్తున్నారు. వాడు నువ్వు కూడా 1,20,000 పోయినాయి, జనం ముత్తుకుంటారు. ఇప్పటిదాకా వస్తాడు అది పెదమనిషి. సురేందర్. ముక్కు కోసిన మొదటి మొగడే మంచోడు, ముక్కు కోసిన మొదటి మొగడే మంచోడు అనేటట్టుగా జనాలు అనుకుంటుర్రు అనేది ఇప్పుడు మీరు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఇదే అధికారం ప్రభుత్వం అనేది మీరు అనుకొస్తున్నారు. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోతున్నాము, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మాదే కథ. ఏముంది, కల్వకుంట్ల కుటుంబంలో వాళ్ళకే పడత లేదు, వాళ్ళ ఇంట్లో లడాయి పుట్టింది, పంచాయతీ పుట్టింది, వాళ్ళకు వాళ్ళే పీక్కుంటారు, వాళ్ళకే సక్కి లేదు, రేపు జనాలను ఏం ఉద్ధరిస్తారు అనేది ఆ కోళ్యాగలు గాంధీ భవన్లో మూత మోగిస్తున్నాయి. సార్ ఏం చెప్తావు ఆ కోళ్యాగలకు? వాళ్ళ అపోహ పడుతూ ఉన్నారు. ఏం జరగలేదు, ఏం జరగదు కూడా. వాళ్ళ దాంట్లో వాళ్ళకే చక్కగా లేక ఇంకోళ్ళు కూడా ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు ఆ కాంగ్రెస్ లో ఎప్పుడైనా ఉందా చక్కగా? ఇక్కడ లేదు. వాళ్ళు ప్రజలు ఎక్కడ అడుగుతారు మమ్మల్ని 2,500 ఏమైనాయి, పెన్షన్ ఏమైనా ఇవన్నీ అడుగుతారు అని చెప్పి పక్కదారి పెట్టించడానికి ఇవన్నీ డ్రామాలు వేస్తున్నాడు తప్పితే ఆయనకు ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. ఏం చేసారు? ఏ ఒక్క పథకం అన్న మంచిగా చేసారా? వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా అమలు పరిచారా? రుణమాఫీ చేసారు, అన్నిట్లో విఫలం అయిపోయినారు. ఏది ఫ్రీ బస్ అని చెప్పారు, దాంట్లో విఫలం అయిపోయినారు. అన్ని తమాషా కాదు. ఇప్పటికా పోలీస్ స్టేషన్ లో కేసులు ఎన్ని కిలోల బంగారం అయితే వేస్తే ఈయన అప్పుడు కట్టలేడైనా ఈ ముఖ్యమంత్రి. ప్రజలు తిడుతా ఉన్నారు ఆయనతో. ఈ కాంగ్రెస్ వాళ్ళతో ఏమైతుంది? కాంగ్రెస్ అంటేనే స్కామ్లకు పేరు. ఇలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇందిరా మీన్లు అంటేనే దోపిడీ. ఇప్పటికి ఇప్పుడు ఆ లిస్ట్ తీస్తే మొన్న మేము ఊర్లలో గ్రామాలలో చెక్ చేస్తే ఊర్లో 60-70 మంది పేర్ల మీద లోన్లు లేపి ఉన్నాయి, ఇందిరా మీన్లు లేపినాయి. కొత్త చూద్దామంటే ఏం లేదు. మళ్ళీ అదొక దానికి తెరలేపుతుంది. కాంగ్రెస్ అంటే స్కామ్లకు నిలయము. రేవంత్ రెడ్డి చేస్తుండు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. తెలంగాణ ఔన్నిత్యం పెంచడానికి ఆ రోజు ఈ ఫార్ములా తెచ్చిండు కేటీఆర్ గారు. మరి ఈయన ఏం తెచ్చిండు కదా మొన్న లండన్ పోయి ఆమె డైరెక్ట్ చెప్పింది ఇంకొకసారి హైదరాబాద్ ఇండియా కూడా పోవద్దని చెప్పి. తెలంగాణ ఇజ్జత్ తీసేస్తారు. మరి ఇంతకు రాంగపోగా రేపు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ గాలి ఇటుమలేనా అటుమలేనా ఎటుమల పోతుందంటావు అందాద గుసగుస? స్థానిక సంస్థలలో అభ్యర్థి ఎవరు గట్టి ఉంటే గాలి గెలిచి వస్తారు. ఈయన చూసి అయితే ఓటేయ్యారు ప్రజలు. ఇలా కేసీఆర్ కావాలంటారు. మన వరంగల్ మీటింగ్ నిదర్శనం. వద్దనంగా మేము బండ్లు పెట్టలేకపోయినాం. మేము ఉపాసం పడుకునే మొగోళ్ళు బిర్రగా తింటున్నారట, పేదోళ్ళు సనబువ్వతోటి వాళ్ళకే తమాషా. వాళ్ళ ఇల్లుగాల్లోనే పువ్వు అంత లేరాట, ఇల్లు మందిలో పోయి చెయ్యి అడుగుతున్నారట, అంత కమ్మకుందట పువ్వ. మరి మర్చిపోతారా పేదోళ్ళు? వాళ్ళ సోషల్ మీడియా చెప్తుండ్రు, వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుకురు కదా కొన్ని, దాంతో ప్రచారం చేసుకుంటారు. కానీ వాస్తవాలు అందరికి తెలుసు ఏముంది. ఆ పువ్వు ఎట్లయితుంది, అంబలనే నయం అంట, తైదమ్మలనే మంచిగా ఉంది, సన్న బియ్యం పెడితే అంత ఘోరంగా అవుతుంది. వాళ్ళు చెప్తారు, మేము కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. గంతే నడుస్తా ఉంది. ఇక ఉన్నారు చూడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అన్న, ఇక నల్లగొండ ముదుబిడ్డ భూపాల్ రెడ్డి అన్న, ఇక నగరకాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగన్న, ఇక రవీంద్ర కుమార్ అన్న. ఇక మరి పెద్ద మనిషి పేరు ఏం పేరు? అరే నమస్తే భాస్కర్ అన్న. అదే నాకు కనసు నాకు అదే అనుకుంటున్నావా ఎట్లా? అమ్మో నాకు అందరికీ ఏం చెప్తారు ఏంది ఏం కదా ముందుగా. మరి నగరకాయలు మాజీ ఎమ్మెల్యే లింగన్న ఏం చెప్పబోతుండు ఏందే? మరి అదురుకుంటున్నా భయం దొరబడ్డా కడుపులో? ఈ రోజు ఏసీబీ కేసు కేటీఆర్ గారిని విచారణ పేరుతోటి ఏదైతే పిలిచారో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అసమర్థత పాలన అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా, ప్రజాక్షేత్రం రాలేక ఆడలేక మధ్యలో పిల్లల సామెత కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఇలా కేటీఆర్ గారు ప్రతి సమస్యని ఎప్పటికప్పుడు లేవనెత్తు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బట్టలు కూర్చోబెట్టే పరిస్థితులు ఉన్నారు. అని ఆ భయానికి స్థానిక ఎలక్షన్ పోవాలంటే ప్రజలు మరి ఎక్కడ తిరుగుబాటు వస్తున్న భయంతో ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు, కేసీఆర్ గారు విచారణ పేరుతో పిలిపించి ఏదో మళ్ళీ స్థానిక ఎలక్షన్లో మరొకసారి మోసం చేయాలి, స్థానికంగా గెలుచుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ విచారణ పేరుతో పిలుస్తుంది తప్పితే ఇల్లు పీకేయలేదు, పొడిచేయలేదు, ఆ విచారణతో అయ్యేలేదు, పోయలేదు. ఆయన మొన్న పెట్టిండు ప్రపంచ సుందరిమల కార్యక్రమం పెట్టిండు. ఏం చేసిండు అక్కడ పోయి బయట దేశాల్లో పోయి వాళ్ళు ఏం మాట్లాడినా సరే స్పష్టంగా కనపడ్డది. ఇలా ప్రతి కార్యక్రమం రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగాల్లో కానీ ఏ సంఘంలో తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత స్పష్టంగా ఉన్నది. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన ఎన్ని డ్రామాలు తెగినా, ఎన్ని కథలాడినా, ఎన్ని కేసులు పెట్టినా ఎవరు భయపడతానికి సిద్ధంగా లేరు.
ఇక మరి రవీంద్ర అన్న ఏం చెప్తాడు మరి నిజంగానే 55 కోట్లు అంత బయట దేశ కంపెనీలకు పంపిన అడే గుసగుస జనాలు పాడైపోవడం ఒకటే 3 బదుల కాడ ముచ్చట్లు ఏమా ముఖ్యమంత్రి కొడుకాట మాజీ ముఖ్యమంత్రి కొడుకాట ఏదో 55 కోట్లు ఎక్కడో పంపినట బయట దేశం పంపినట అనుకుంటారు. జర చెప్పేసి ఏం చెప్తావు వాళ్ళకు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గతంలో ఏవైతే పనికిమాలిన మాటలు మాట్లాడిండో, రాజకీయాలు ఏవైతే మాట్లాడిండో, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన వాడు ఈ రోజు ఈ రకమైన పనికిమాలిన ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈ ఫార్ములా కార్ రేస్ కేసు ఏదైతే ఉందో దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, పెట్టుబడులు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని కేటీఆర్ గారు కాపాడారు. గది మర్చిపోయి ఈయన ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది ఆయన పదవిలోకి వచ్చి. మరి ఇన్ని రోజుల నుంచి తప్పు చేసి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆగుతున్నారు? విచారణ పేరుతోటి కాలయాపన చేసి వాళ్ళు చేయగలిగిన పనులు చేయలేక, 420 హామీలు అమలు చేయలేక, మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ వైపు మరలుస్తున్నారు. దీంతో ఆయనకు అయ్యేది ఏమీ లేదు. కేటీఆర్ గారు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. ఈ విచారణ పేరుతోటి ఇప్పటికే హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, ఇప్పుడు కేటీఆర్ గారిని, ఇంతకుముందు కవితమ్మ గారిని, వీళ్ళు మొత్తం కూడా కేసీఆర్ కుటుంబాన్ని డ్యామేజ్ చేయాలి, ఏదో ఒక రకంగా ప్రజల్లో బదనాం చేయాలని ఒక ఆలోచన తప్ప దీంట్లో ఏమీ లేదు. కేటీఆర్ గారు చదువుకున్నవాడు, ఇతర దేశాలలో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇమ్మడింపజేసిన వాడు. అలాంటి ఒక గొప్ప నాయకుడి యొక్క ఇమేజ్ వీళ్ళు ఎట్టి పరిస్థితులు ఏం చేయలేరు. దీనివల్ల ఏది జరగదు. ఇక మరి ఇది కథ అది సారు ఏమి లేదు కానీ ఇంటి దేవుని నిష్పెట్టి బొల్లపల్లి దేవునికి బోనం పెట్టినట్టు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పండుగ నిష్పెట్టి అమెరికా పోయి పండుగ చేసిండట. ఎందుకంటే మరి కాంగ్రెస్ పోలీసులు లెంకలు కొట్టినాయి ఆ మధ్యన. ఎందుకని పోయే లేకపోతే ఈ నోటీస్ రాగానే అదుర్జనం బట్టి ఒక రోజు ముందుగానే పోయిందని కూడా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు సార్ దీనికి? ఏదున్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద, అదే విధంగా వాళ్ళ కుటుంబం మీద, తెలంగాణ సాధించిన నాయకత్వం మీద కుట్రలు వండి ఆంధ్ర పాలకుల చేతుల్లో వాళ్ళు చెప్పిన విధంగా మరి ఒక్కొక్కటిగా ముందుకు వాళ్ళ ఎజెండాను ముందుకు తీసుకెళ్పోతున్నట్టుగా అవపడతా ఉంది. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలేంది, ఆ మాటల మీద పనిచేయాల్సింది పోయి 6 గ్యారంటీలు తర్వాత ఏదైతే ఇప్పుడు వృద్ధులకు, వితంతులకు వీళ్ళందరూ కూడా మరి ఏవైతే 4,000 రూపాయలు ఇస్తుండో, ఆసరా పింఛన్ ఏవైతే ఇస్తున్నారో గవ్యమంటే ఇవ్వకుండా, మహిళలకు 2,500 ఇస్తాని గవ్యకుండా, రుణమాఫీ 2 లక్షలు పూర్తిగా చేయకుండా, మరి అదే విధంగా రైతులకు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వకుండా, మరి మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇవ్వకుండా, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి తులం బంగారం ఇవ్వకుండా, మరి అవన్నీ కూడా ఏవి ఇవ్వకుండా తెలంగాణ తెస్తేనే బాగుంటుంది ఈ రాష్ట్రం. తెలంగాణ తేకపోతే ఆంధ్ర పాలకుల చేతుల్లో నలిగిపోతుంది ఈ తెలంగాణ సంపన్న వర్గాలు. మరి ఆర్థికంగా ఇంకా నష్టపోతుంది అని ఆలోచన చేసి ఆ రోజు ఒకటిగా బయటికి వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి మరి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారిని మరి ఈరోజు బదనాం చేయాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మరి ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా దేనికి వెనుకపోయేది లేదు. ఎందుకంటే తెలంగాణ తేవడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో, ఎన్ని కుట్రలు వండాలనో, ఎన్ని రకాల ఆశ చూపించాలనో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనో పెట్టినా తెలంగాణ సాధించినటువంటి పార్టీ గులాబీ జెండా. మరి ఆ జెండా కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగానే ముందుకు పోతారు, ఎవరు కూడా భయపడుతూ లేరు. ఇలా మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారిని విచారణకు పిలిచిండు. విచారణకు వస్తే ఏమైంది అందరు చూసిండ్రు. ఆయన ఎదురు సమాధానం, ఆయన వేసిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితిలో ఇవాళ వాళ్ళు లేరు, ఆఫీసర్లు కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కానీ. మళ్ళీ ఇలా ఈ రేసులు ఏదైతుందో మరి ఈ యొక్క తెలంగాణకు పేరు తెచ్చి తెలంగాణకు ఆస్తి 700 కోట్ల రూపాయల దాకా వచ్చినటువంటి మరి ఈ రేసులో మరి కావాలని బదనాం చేసి ఆయన తప్పు చేసి, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసి
ఇంకా ముందుకు పోయి ఈ తెలంగాణకు పేరు తీసుకురావాల్సిన దాంట్లో చేయకుండా ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇలా మళ్ళా మరి కేటీఆర్ గారిని మళ్ళా ఈ రోజు ఏసీపీ పేరుతోటి మరి ఈ రోజు విచారణకు పిలిచిండ్రు. కానీ మరి ఇదైతే కరెక్ట్ కాదు. మరి ఇలా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపన్న వర్గాలు సంపన్న జాతులు అందరూ కూడా నలిగిపోతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ గారు చేస్తున్నటువంటి కుట్రలకు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీశ్వరరావు గారు కానీ దేని కూడా వెనుక పోకుండా ఖచ్చితంగా నిర్దోషులుగా బయటకు వస్తారు. ప్రజలు కూడా గమనించి రేపు తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్పబోతున్నారు. ఇక మరి లింగాన కలిసిండు లింగాన శనార్థే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కలంపం పుట్టింది, లడాయి జరుగుతుంది, పంచాయతీ జరుగుతుందని కాంగ్రెస్ కోళ్ళాగలు గాంధీ భవన్లో నీ దండం పెట్టి మూత మోగిస్తున్నారు మధ్యలో మూత. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే సఖి లేదు, రేపు జనాలను ఏం ఉద్ధరిస్తారు అని ఇప్పుడు ఆ కోళ్ళాగలు అంటున్నారు. మీరేమో వచ్చేసారి మాదే అధికారం, వచ్చేసారి మాదే ప్రభుత్వం అని మీరు అంటారు లింగాన. మరి ఏం చెప్తావే ఇప్పుడు మరి జనాలకు? ప్రజలకు ఇప్పటికీ 16 నెలల కాంగ్రెస్ పాలన గురించి అర్థమైపోయింది. నాయకుల గురించి, పాలన గురించి అన్ని వర్గాల్లో విఫలమైపోయింది. సబ్బండ వర్గాలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ మీద తీవ్ర కోపంతో ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న రైతులు గాని, మహిళలు గాని, యువత గాని, విద్యార్థులు గాని అన్ని వర్గాలు కూడా మోసపోయినాం. ఇవాళ మేము మాయ మాటలు నమ్మేని ఉన్నారు. అసలు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ వస్తారనేది తెలిసిపోయింది. వాళ్ళకు కూడా తెలిసిపోయే ఈ లేనిపోయిన మాటలు, ఈ యొక్క తప్పుడు కూతలు, తప్పుడు చేష్టలు చేస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ కఠిన ముత్యంలో రేపు వాళ్ళు పెట్టిన అక్రమ కేసులో బయటకు వస్తారు. ఏమి ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ విషయంలో కూడా ఇవాళ మేము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి కలిసిన సందర్భంలో మేము అందరం ఉన్నాం. పార్లమెంట్ సభ్యులుగా కేంద్రం అనుమతి తీసుకున్నాం, మంత్రిమండలి ఆమోదం పొందింది, అకౌంట్ డబ్బులు పోయినాయి, ప్రతిదీ క్లియర్గా ఉన్నది. కావాలని కేటీఆర్ని ఎట్లా ప్రతిష్టలు వీళ్ళు ఎంత చేసినా కాంగ్రెస్ పని అయిపోయింది. అంతేనా? అయితే ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కాంగ్రెస్ ఎవరెవరో శివకారు అంతా కూడా తప్పు ఏం జరగలేదంటావు? జరగలేదు. దానికి ఏమి జరిగిందని చెప్పడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడు కేటీఆర్. చూస్తున్నారు ఇది అసలు కథ. ఇక చూద్దాం మరి ఇంకా కూడా మరి కొంతమంది ఎవరు ఏంది ఏం కథ అనేది కూడా మరి కథమతలు అంతా బయటికి రాకుండానే ఉందాం. ఏమంటా ఇక పల్లె రవికుమార్ అన్న ఇక మరి అన్న కూడా ఏం చెప్తాడు ఏంది ఏం కథ ఏంది మరి ఏమన్నా అదృజరం పట్టినట్ట మరి ఎందుకంటే వర్షం పెడుతురు రాలేదు కాంగ్రెస్ వాళ్ళే వర్షం పెట్టి గుంకపోతున్నారు ఏసీబీ అని. మరి ఇదంతా వాళ్ళు చెప్పిస్తున్నట్ట నిజంగానే అధికారులు చేస్తారా? నిజంగా తప్పు జరిగిందా? ఏం చెప్తావా ఇప్పుడు కథ? అదృజరం ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు అదృజరం? ఇక మరి ఒకళ్ళు వర్షం పెడుతుంటే ఏముంటది లట అంటుందని కాంగ్రెస్ కోళ్ళాలి అంటున్నాయి. ఎవరికి లట అంటుంది? మీకే బీఆర్ఎస్ కోళ్ళ. మాకు లట అంటే నీ ఊర్లో రామన్నపేటలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం రేవంత్ రెడ్డి వస్తే ఉరికిచ్చింది ఎవడు? ఉరికిచ్చింది ఎవడు? మేము ఉరికిచ్చినాం. ఉరికింది గవర్నమెంట్. మూసీలా పేదోళ్ళ ఇల్లు కూలుస్తుంటే మధ్యతరగతి ఇల్లు కూలుస్తుంటే ఉరికిచ్చింది ఎవడు? ఎవడు ఉరికిండు? మేము ఉరికినామా? గవర్నమెంట్ ఉరికిందా? నీ ఊరికి వచ్చి ముఖ్యమంత్రి చెప్పిండు మూసిని ఇదే చెప్తా 3 రోజుల్లో చేస్తాడు. సంవత్సరం అయింది, ఏడమన్నాడు. ఏమైంది? ఇవాళ నిన్న మొన్నటి కాక గద్వాల ఆడ సరే ఈడ కాదు ఇది కాదు జోగులాంబ గద్వాల ఆయన సొంత జిల్లా నల్లమల్ల పులిబిడ్డే కదా. మరి ఆడ లగచర్ల పేద రైతులు ఉరికిస్తే దాచుకొని ఆ రైతుల మీద 40 మంది మీద కేసు పెట్టింది. ఎవరిదే? ఆయన నియోజకవర్గమే కదా. మరి నువ్వు ఉరికిచ్చేటైనవే కదా. మరి రైతులకు భయపడి లంబాడి రైతులకు ఉచ్చబడి ఎవరికి ఉచ్చబడి లంబాడి వాళ్ళ 40 మందిని 2 నెలలు జైలు పెట్టినావు కదా. మేము భయపడ్డాము. మాకు అదురుజరం పట్టిన అది అధికారంలోకి వచ్చినాక కుర్చీలో కూర్చున్నాక 420 లంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. గది అమలు చేయకపోతే జనం ఎక్కడికక్కడ తరుముతున్నారు. ఆ తరుముతుంటే ఏడాది ఉండలేక అదురుజరం బట్టి దొంగ లెక్క జరుపుకొని ఇప్పుడు గీనే దాక్కున్నాడు. పోలీస్ కమాండ్ కంట్రోల్ గీళ్ళని దాక్కున్నాడు. మేము బాజాబ్తా గిడ మా ఆఫీసులో ఉన్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, మూసీలో తిరిగినాం, లగచర్లలో తిరిగినాం, దిలావర్పూర్ మేమే పోయినాం. మొన్న గద్వాల జిల్లాలో పెద్ద ధనవాడక మేమే పోయినాం.
ఓ పేదోడికి, ఓ ఉన్నోడికి, లేనోడికి, రైతులకి కష్టం వస్తే ఆపద వస్తే నిలబడి కొట్లాడుతున్న వాళ్ళము. ఆ రాత్రి పగలనుకున్నా నిలబడి పట్లాడుతాం. మేము ఆదురుకున్నది పోలీసులు నిండా పెట్టుకొని చుట్టూ దారుకొని అదే ఏడికి పోతే ఎవరు తంతాడు అనే భయంతో అదురుతోటి పోలీసులు పెట్టుకొని దాక్కుంటున్నటువంటి మాకెందుకు బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. ఇటువంటి వాళ్ళని ఉరికించిన వాళ్ళం. మేము ఉరికించేటోళ్ళం కానీ ఉరికేటోళ్ళం కాదు. రామచంద్ర అదురుకొని పోయిడు. రెండోసారి విచారణకు నోటీసు పంపిస్తే ఇక కడుపుల భయం పుట్టే రేపు పోవాల్సిన ప్రయాణము ఇయ్యాలే కట్టిండు. అమెరికా ప్రయాణము అదురుకుండు. అందుకనే ఎక్కడ పోయినా ఏడ ఉన్నా భూమి గుంజుకొని పోయినా మేము వదిలిపెట్టామని కాంగ్రెస్ కోయలేమో లెంకలు కొడుతున్నాయి, భూమికి ఇంత తెగుడుతున్నాయి. మరి కోసం ఎట్టయితే మరి పంచాయతీ సలహా నిజంగానే మచ్చ అన్నావు కదా అమెరికా పోయకంటే రేపు ఇయ్యాల కాదు కదా, రేపు పోతాని నెల కిందనే కేటీఆర్ తయారు చేసుకున్నాడు, ప్రయాణం తయారు చేసుకున్నాడు. రాత్రి నోటీస్ ఇచ్చి నువ్వు రేపు పొద్దుగాల రావాలంటే సిగ్గుదప్పినోడు వాడు ఇస్తాడా? సిగ్గుదప్పినోడు వాడు ఇట్టిస్తాడా? నువ్వు గీడి ఇయ్యాల పొద్దుగాల రావన్నావు. వీడికి వచ్చేది ఉన్నది, భవన్కి వచ్చి ఇలా కార్యక్రమం ఉంది, వీడు ముందు రోజు ముందే అనుకోను కానీ నువ్వు రాత్రే అనుకున్నావు. పొద్దున్నోడు పనికి మాలినోడు తలమాసినోడు వచ్చేసి లేదు నర్సన్నా నువ్వు అర్జెంట్గా ఏది ఏమైనా కూడా అది కాదు, నువ్వు రావాల్సిందే పోలీస్ స్టేషన్ కంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? పోతావా? వడరా నీకు చెప్పినోడు తలమాసినోడా తట్టమాసినోడా? నేను నెల కిందనే గాడి పోయేది పెట్టుకున్నా, గేలున్నది, నా ఇంట్లో కార్యం ఉంది అని చెప్పేసి అంటాడు. ఊరిని మరి రానని చెప్పిండా? ఆ రోజు పిలిస్తే పోలేదా? ఆ రోజు పిలిస్తే పోయే మళ్ళీ తీరా పొద్దుగాల విమానం ఎక్కేది ప్రయాణం చేసేది ఉండగానే రాత్రి వచ్చి నువ్వు రేపు పొద్దున్నే ఆ ఏసీపీ రావాలంటే ఎవడికని ఉంటాడా? రానని చెప్పలే. నేను అమెరికా పోతున్నా, బాజాప్తా చెప్పిండు. నేను అమెరికా పోతున్నా, పర్యటన ఉన్నది, ఇవాళ కాదు నెల కింద పెట్టుకున్నటువంటి పర్యటన ఉన్నది, పోయి వచ్చినాక వస్తా బిడ్డ, ఏది ఉంటుంది ఏం అడుగుతారా ఏం అడుగుంటా అని చెప్పిండు కదా. మరి రాగానే మొన్న చెప్పిరు ఇవాళ రావాలన్నారు, పోయిందిగా. పోయేటప్పుడు చెప్పిగా అరే నువ్వు 3 కేసులు కాదురా భయ్, 3 సార్లు విచారణ కాదురా భయ్, 300 సార్లు విచారణ చేసుకుంటావా చేసుకో, తడిసే నీలాగు తడవలసిందే, నీలాగు తడిపిస్తే తప్పితే భయపడేది లేదు. 300 సార్లకైనా విచారణకు వస్తాం, 300 సార్లకైనా జైలుకైనా పోయి, కానీ నీ లాగు తడిపించుడు వదిలిపెట్టేది లేదు. నీ లాగు ఊడబీక్కుండా ప్రజలకు ఇచ్చినటువంటి మోసాన్ని ఎండగట్టి నీ లాగు ఊడబీక్కకుండా వదిలిపెట్టేది లేదు అని చెప్పే పోయింది. అక్కడ కేటీఆర్ ఇక దాచిపెట్టేదేముంది? ఏమో కానీ ఇక మరి వాళ్ళ ఇంటనే ఏదో సకిరేదట, వాళ్ళ ఇంటనే ఏదో కచ్చపెచ్చ ఇవ్వాలని నడుస్తుందట, వాళ్ళ ఇంటనే ఒకరికి పడతలేదు, వాళ్ళ సకిలేదు. అరే పబ్లిక్ లాగా వచ్చి జనాల తిప్పలేంది, జనాల బాధలేంది అరుచుకొని సర్కారును నిలదీయమంటే మరి ఒక అసెంబ్లీకి వస్తలేడు, అటు పోతలేడు, ఇటు వస్తలేడు, కదులుతలేడు, మెదులుతలేడు, గడప దాడతలేడు, బాయ్కాయనే ఉంటుండు. ఆయన ఏమో కాంగ్రెస్ కోలేవాలంటున్నాయి. మరి మీకే సఖి లేదు, ఇంటే పంచాయతీ అవుతుందట. మరి జనాలు అలా పోతలేరు, జనాలు తిప్పలు అడుచుకుంటలేరు, సర్కారు నిలదీస్తలేరు. మరి రేపు వీళ్ళు ఏం చేస్తారు అనే కాడు కూడా తీసుకొస్తారు జనాలు. సక్కి లేని మాకా అలకా మాకు బరాబర్గా నువ్వు కుర్చీలో కూర్చున్న తెల్లారి నుంచి నువ్వు ప్రజలకు ఏ మాట ఇచ్చి కుర్చీలో కూర్చున్నావో గది నెరవేర్చి బిడ్డ అని చెప్పేసి ఉరికిస్తున్నది మేమే. ఉరికిస్తేనేమన్నా ఆగేది ఏం లేదు, భయపడేది ఏం లేదు. ఏడమా మాట్లాడమా కొట్లాటమా నిచ్చింది. నువ్వు బీజేపీ ఒకటయ్యి నీ గోదావరి నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రకు మళ్ళీ ఇస్తా అని చెప్పినా కొట్లాడుతున్నది మేమే. ఇలా నువ్వు చెప్పు, కా సంగతి ఏందో చెప్పు. నీ రాజకీయ గురువు నీ రాజకీయ చంద్రబాబు నాయుడు కోసము నా తెలంగాణ మడులను ఎండబెట్టి, నా తెలంగాణ పొలాన్ని ఎండబెట్టి, గోదావరి నీళ్ళని గోదావరి బంకచర్ల పేరు మీద 200 నీళ్ళని టీఎంసీలో నీళ్ళ తీసుకుపోతుంటే నీ నోట్ల నుంచి ఎందుకో మాట వస్తలేదు, ఎందుకో పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర అడుగుతలేవు. అడుగుతున్నది మేమే. నీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కోసం గోదావరి నీళ్ళని తీసుకుపోవాలనుకున్నా అడుగుతున్నది మేమే. నీ బడే బాయి నరేంద్ర మోడీ గోదావరి నీళ్ళని కావేరీ నది పేరు మీద తమిళనాడుకు తీసుకుపోవాలని చెప్పినా కూడా మీ ఇద్దరి దొంగ వ్యవహారాన్ని బయటపడి కొట్లాడుతున్నది మేమే. భయపడేది ఏం లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసము, స్వయం పాలన కోసము నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళము. నీలాంటి సన్నాసులు తెలంగాణ కోసం అప్పుడు అడ్డం పడుతుంటే తొక్కుకుంటా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ చిన్న చిల్లర మల్లర వేషాలు వేస్తే ఏం భయపడతాం అనుకుంటారా? ఆ రోజు తొక్కుకుంటా పోయి తెలంగాణను ఎట్లా తెచ్చుకున్నామో ఇవాళ తెచ్చుకున్న తెలంగాణను కూడా గట్లనే నీలాంటి పనికి మళ్ళీ పల్లేరుగాయలని, ముల్లేరుగాయలని, గులకరాళ్ళని తొక్కుకుంటా తెలంగాణని కాపాడుకుంటాం. భయపడేది లేదు. ఎంతమంది మీద కేసులు పెట్టుకొని ఏం పీక్కుంటారో పీక్కోండి, చెప్పని చెప్పి ఎంట్రిక కూడా బుక్కలేరని గది చెప్పాలా? ఇంకా
చూసినారు పల్లెరమైన మాటలు తింటుంటే ఎవరం పలుకు చిప్పోలే బిరుగానే ఉంది. ఇక మరి రేపు ఎందుకంటే మరి ఆ కోళ్ళగానేమో ఇక ఇటారు అది ఇది నరింపి పెడితే అదురుకుంటాయి అనేది కోత అక్కడ నడుస్తుంటే లేదు బిరుగనే ఉంది, గోసి బిరుగనే పెట్టామని పల్లెరావు అన్నట్టుండు. ఇక మరి చూద్దాం రేపు ఏం జరగబోతుంది ఏంది ఏం కదా. ఇక మరి అన్నట్టు ఇక మరి ఇక పల్లెలలో రేపు ఎలక్షన్ల కాలం వస్తుంది, మళ్ళీ ఇక సర్పంచులు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వస్తుంది. ఇక ఇన్నది వెళ్తుంది కథ ఇట అట. ఇక మరి ఊర్ల పూట కూడా తిరుగుతా ఎక్కడ గాలి ఒడుగుతుంది ఎక్కడ గాలి మోగుతుంది అనేది కూడా మీకు ఇలా చెప్తా. చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, తెలంగాణ భవన్.